So hi dear students, this is Ram from STS Online Sainik Academy. So ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నేను ఏ టాపిక్ చెప్తున్నాను అనేది చెప్తాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 జనవరి 9న ఎగ్జామ్ రాస్తూ ఉంటే గనక పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ బోత్ ఈ వీడియో చూడాలి. లెంత్ అనేది లిటిల్ బిట్ ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు టైంని ఇంకా డ్యూరేషన్ తగ్గించుకోవాలనుకుంటే మీరు వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో 2-3 డాట్స్ కనిపిస్తాయి. వాటిపైన క్లిక్ చేసిన తర్వాత ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది. అక్కడ నార్మల్ నుంచి మీకు స్పీడ్స్ ఉంటాయి. మీరు 2 వరకు స్పీడ్ని పెట్టుకోవచ్చు, లేదా 1.75 అయినా స్పీడ్ పెట్టుకోవచ్చు. అలా స్పీడ్ని పెట్టుకుంటే మీ టైంని మీరు జాగ్రత్తగా టైం ఎక్కువగా అవసరం లేదు ఇది చూడడానికి, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో మీరు ఎప్పుడైనా వీడియో చూసేటప్పుడు మీకు లెంత్ ఎక్కువగా ఉందంటే అది నార్మల్గా మనం చేస్తూ ఉంటాము, సాధారణంగా అందరికీ తెలిసేదే. సో కానీ ఇది లెంత్ ఎక్కువ ఉందని ముందే చెప్తున్నాను కాబట్టి అలాగని టోటల్గా కూడా చూడాలి వీడియో. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్స్ అనేటువంటివి వచ్చేసాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో చేసేసాను. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో అది డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడంతో మన పని అయిపోతుందా అంటే లేదు. దాని క్రింద ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. సో మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివే ఓపిక లేదా చదవాలి అంత టైం ఉండకపోవచ్చు. సో అందువల్ల నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనకి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో మీకు చెప్తాను. అంటే ఏంటి, సో చాలా పాయింట్స్ ఉంటాయి, అందులో బేసిక్ పాయింట్ ఏంటి అంటే మనం చేయాల్సినవి ఏంటి, కొన్ని చేయకూడనివి ఏంటి అని ఆ పాయింట్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. సో మనకు అవసరమైంది అడ్మిట్ కార్డ్ మాత్రమే, కానీ మనం అక్కడ చేయాల్సినవి చేయకూడనివి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్తాను, ఓకేనా. సో మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న అడ్మిషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పినటువంటి పాయింట్స్ మీరు ఒకసారి వీలైతే ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. అక్కడ చాలా ఇస్తారు, నేను కొన్ని చెప్తాను, ఇది పర్టికులర్గా అంటాను, అవి నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకుంటే మనము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు, ఓకేనా. సో మరి ఏంటి అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని సైనిక్ స్కూల్ అంటే ఎన్టీఏ వెబ్సైట్లో, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎన్టీఏ వెబ్సైట్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మనకి హాల్ టికెట్ అనేటువంటిది. సో హాల్ టికెట్ లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అట్లాగే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న తర్వాత ఒక లైన్ చూసారా ఇక్కడ, దిస్ అడ్మిట్ కార్డ్ కెన్ బి యూజ్డ్ బై ద క్యాండిడేట్ యాజ్ కర్ఫ్యూ పాస్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఫర్ మూమెంట్ ఫర్ అపియరింగ్ ఇన్ దిస్ ఎగ్జామ్. అంటే ఎందుకు ఈ లైన్ ఇచ్చారంటే ఒకవేళ ఏదైనా కర్ఫ్యూ గనుక మీరు ఉండేటువంటి, సో ఎక్కడైనా సరే మీరు ఉండే ఏరియా మీరు ఎగ్జామ్ రాసే ఏరియాలో కర్ఫ్యూ ఉంటే, ఎందుకు ఇది మెన్షన్ చేయడం జరిగిందంటే ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో ఏదైనా కర్ఫ్యూ ఉన్నా కానీ, ఏదైనా కోవిడ్ అనే కాదు ఇంకా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరిగి ఉండొచ్చు, ఏదైనా కర్ఫ్యూ దేనికోసమైనా బయట పీపుల్ తిరగొద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికీ కూడా మీరు ఈ హాల్ టికెట్ని చూపిస్తే మిమ్మల్ని వెళ్ళనిస్తారు అనేది అది, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి, రోల్ నెంబర్ ఉంటుంది స్టార్టింగ్, దాని తర్వాత అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఇవి జాగ్రత్తగా చూసుకోండి ఈ రెండు. సో మీకు ఇక్కడ కరెక్ట్ గా అప్లికేషన్ నెంబర్, రోల్ నెంబర్ ఉందా లేదా, మీ నేమ్ కరెక్ట్ గా ఉందా లేదా, సో ఫాదర్స్ నేమ్, ఓకే. సో అదే అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఓకే, సో జెండర్ ఉంది, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఓకే, కేటగిరీ ఉంటుంది, ఓకే. రైట్, మీరు స్కాన్ చేసినటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో మీదే ఉందా లేదా, ఓకే. ఉండకపోతే మనము కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్టీఏ వాళ్ళ సో వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదా వాళ్ళ నెంబర్కి కూడా కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో మీద కాదా ఇవన్నీ చూసుకోండి. ఇది ఫస్ట్
ఓకే, మీరు హాల్ టికెట్ మీరు ఓపెన్ చేయగానే చూసుకోవాల్సింది. చాలా వరకు మనం ఏం చేస్తామంటే హాల్ టికెట్ తీయగానే మనం చూసుకోము. ఓకే, ఒక్కోసారి ఫోటో కరెక్ట్గా ఉంటుంది, లేదా ఒక్కోసారి నేమ్ అనేది కరెక్ట్గా స్పెల్లింగ్ అనేటువంటిది ఉండకపోవచ్చు. ఇవన్నీ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ రైట్, క్వశ్చన్ పేపర్ మీడియం. మీరు ఏ మీడియం ఇస్తే అదే మీడియం మీరు ఫిల్ చేసినప్పుడు. ఓకేనా? సో అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు తెలుసు, సండే 9th January 2022. సో రిపోర్టింగ్, ఎంట్రీ, ఎగ్జామ్, ఇవి జాగ్రత్త. మీరు ఎన్ని గంటలకి ఎగ్జామినేషన్ కి సెంటర్ కి వెళ్ళాలి? 1:10 అంటే మధ్యాహ్నం మనకి ఎగ్జామ్ 2 o'clock ఉంటుంది కదా. సో అందుకని 2 o'clock ఉంటుంది కదా, 1:45కి వెళ్దామని మనమేవో టైమింగ్స్ అనేవి డిసైడ్ చేసుకుంటూ ఉంటాము మన మైండ్లో. అలా కాదు, వాళ్ళు ఒక టైం ఇచ్చారు రిపోర్ట్ చేయాల్సింది 1:10 అని. సో వాళ్ళు ఇచ్చిన టైం కంటే ఒక 10-15 minutes ముందే ఉందాం. వాళ్ళు 1:10 అన్నారు, మనం ఎగ్జాక్ట్గా 1:10 అని అనుకోలేము కదా. సో ఏదైనా ట్రాఫిక్ రావచ్చు, మనం అనుకో ఎస్టిమేషన్ టైం అనేటువంటిది మనకి మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి 1:10 అన్నారు కాబట్టి మోస్ట్లీ 12:30కి ఉందాము అనుకోండి, 12:30 to 12:45. ఓకే, సో అయిపోయింది. సో ఏ టైంకి మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి నోట్ చేసుకోండి. ఏ టైంకి ఎగ్జామ్ సెంటర్కి మనం రీచ్ అవ్వాలి. అట్లా గేట్ క్లోజింగ్ టైం సెంటర్. సో ఎన్ని గంటలకి వాళ్ళు గేట్ అనేది క్లోజ్ చేస్తారు అంటే ఆ తర్వాత వాళ్ళు ఎలా చేయరు అంటే 1:30కి వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఓకే, గేట్ అనేది ఎంట్రీ ఉండదు. టైమింగ్ ఆఫ్ టెస్ట్ 2 PM నుంచి 4:30 PM. ఇది 6th క్లాస్ వాళ్ళు కాబట్టి 2 PM నుంచి 4:30 PM. 9th క్లాస్ వాళ్ళకైతే 2 నుంచి 5 వరకు రైట్. అండ్ ఎగ్జామ్ టైమింగ్ ఉంది, మీరు చేరుకోవాల్సిన టైము, గేట్స్ క్లోజ్ చేయాల్సిన టైము, ఎగ్జామ్ టైమింగ్ చెప్పేశాను. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ నేమ్. సో టెస్ట్ సెంటర్ నెంబర్ కూడా మీ టెస్ట్ సెంటర్ ఎక్కడైతే అది నెంబర్ కూడా ఇస్తారు. అలాగే వెన్యూ ఆఫ్ టెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. వెన్యూ ఆఫ్ టెస్ట్ అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయబోతున్నారు అనేది. ఈ పాయింట్ దగ్గర ఒక్కసారి ఆగండి మై డియర్ పేరెంట్స్, ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఆగండి, చెప్తాను ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సండే ఎగ్జామ్ మీకు బాగా తెలుసు, ఎక్కడైతే సెంటర్ వచ్చిందో ఆ సెంటర్ అనేటువంటిది మీకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు కాబట్టి డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళిపోదాము అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు గనక వీలైనంత దగ్గర అయితే, అంటే సెంటర్ దగ్గర అయితే ఒక్కసారి ఆ సెంటర్కి వెళ్ళి చూసిరండి. ఎప్పుడు? బిఫోర్ ద డే, అంటే సాటర్డే వెళ్ళి చూసిరండి. లేదు మేము చాలా దూరం నుంచి వస్తున్నామంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా, వాళ్ళని ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తే బెటర్. ఇది కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, అలాంటప్పుడు ఏమీ చేయలేము. మీకు దగ్గరలో ఉంటే అంటే ఒక 10 kilometers 15 kilometers డిస్టెన్స్లో ఉందనుకోండి, మీరు వెళ్ళి చూసిరండి. లేదు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వచ్చి రాస్తున్నామంటే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా చూసి రమ్మని చెప్పండి. ఇది అంత మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే ముందుగా తెలుసుకుంటే బెటర్. మ్యాండేటరీ ఎవరికి కాదంటే దూరం నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు, మీకు స్కూల్ తెలియదు, అలాంటప్పుడు ఏం లేదు, మనం గూగుల్ మ్యాప్ని ఫాలో అయిపోయి వెళ్తాము. అయితే సిటీ సెంటర్ని ముందు రోజు చూడలేని వాళ్ళు, డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు, మిగతా వాళ్ళకంటే ఒక 1/2 hour లేదా 1 hour ముందుగానే స్టార్ట్ అవ్వండి ఎగ్జామ్ సెంటర్కి. ముందుగా చూసేవాళ్ళు అయితే బెటర్. నా ఉద్దేశం ఏంటంటే మీరు అదే సిటీలో ఉంటే ఒక్కసారి స్కూల్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ చూస్తే మనకి ఒక అవేర్నెస్, అవగాహన అనేది వస్తుంది. లేదు మనకి వెళ్ళడానికి సాధ్యం అవటం లేదు అనుకుంటే నో ప్రాబ్లం, అదే రోజు వెళ్ళండి. ఎందుకంటే మనకి అడ్రస్ తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, అంటే గూగుల్ మ్యాప్ ద్వారా కానీ ఏదైనా సరే ఉంటుంది. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే మీరు ముందు రోజు కనుక చూసి రాకపోతే అదే రోజు ఎగ్జామ్కి వెళ్తే మీరు ముందుగా స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డిస్టెన్స్ని ఎస్టిమేషన్ చేయలేము కాబట్టి, ట్రాఫిక్ ఏదైనా జరగవచ్చు కాబట్టి, మీరు అదే రోజు ఇంకా అప్పటి వరకు సెంటర్ చూడలేదు, మాకు ఎంతవరకు తెలియదు అనుకుంటే ముందుగా స్టార్ట్ అవ్వండి. లేదు మాకు వీలుగా ఉంది మేము చూస్తామంటే సాటర్డే వెళ్ళి చూసి రండి సెంటర్ని, అంతే ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సెల్ఫ్ డిక్లరేషన్. సో నేను అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేటప్పుడు నేను చెప్పాను, సో అన్ని కూడా చెప్పాను, కాకపోతే మీకు మరలా డీటెయిల్డ్గా చెప్తాను. సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటిది మీ హాల్ టికెట్లోనే ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. సో మీరు వేరేగా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోని అవసరం లేదు. ఓకే, మీ హాల్ టికెట్లోనే ఉంటుంది. మీరు సెల్ఫ్ డిక్లరేషన్ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాను, ఎక్కడ టిక్ చేయాలి అనే ఓకేనా, అదే సెల్ఫ్ డిక్లరేషన్. ఓకేనా, అది డౌన్లోడ్ చేసిన తరువాత కూడా మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ టిక్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎంటీ బాక్సెస్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ అని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా,
సో ఇక్కడ చూడండి, దట్ ఐ హావ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్, అంటే గైడ్ లైన్స్ అన్ని చదివాను. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రతిది కూడా ఎట్లా ఉండాలని చదివాను అని చెప్పేసింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే ఐ హావ్ ఇన్ ద లాస్ట్ 14 days, ఓకే, ప్లీజ్ టిక్ వాట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ అప్లికబుల్. అంటే లాస్ట్ 14 days బిఫోర్ కానీ లేదా 14 days లో కానీ నేను ఇవన్నీ కూడా అటాక్ అయ్యాయి అని చెప్పేసి ఏమన్నా ఉంటే, సిమ్టమ్స్ ఉంటే, ఫీవర్ ఉంటే ఫీవర్, కాఫ్ ఉంటే కాఫ్, ఓకే, బ్రీత్లెస్నెస్ ఉంటే అది, సో ఏదైనా ఇక్కడ ఇచ్చినటువంటి బాడీ ఏక్ కానీ ప్లీజ్ అదర్ కానీ ఏమైనా ఉంటాయి, ఏమీ లేకపోతే ఏమి టిక్ చేయొద్దు. మోస్ట్లీ అందరూ హెల్తీగానే ఉంటారని, ఉండాలని కోరుకుంటే ఇవన్నీ కూడా ఖాళీగానే ఉంచుతారని అనుకుంటున్నాను. లేదు ఉంటే మీరు చేయాల్సి ఉంటుంది అది, ఓకే. నెక్స్ట్ అంటే టిక్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్తో లేదా ప్రెసెంట్ ఫీవర్తో ఏదైనా బాధపడుతూ ఉంటే టిక్ చేయాల్సి ఉంటుంది కంపల్సరిగా, ఓకే. లేదు అంటే అసలు వదిలేసేయడం, అట్లాగా వాటిని ఖాళీగా వదిలేసేయడం. నెక్స్ట్ అండి, ఇక్కడ బీయింగ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ కన్ఫర్మ్డ్ కేస్ ఆఫ్ COVID-19. క్లోజ్ కాంటాక్ట్ మీన్స్ బీయింగ్ అట్లీస్ట్ 1 meter. అంటే ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు చెప్పాను, కోవిడ్ పేషెంట్తో మనం దగ్గరగా కాంటాక్ట్లో ఉన్నామా ఏంటి, ఉన్నారా అని చెప్పేసి అంటున్నారు. సో ఏమీ లేకపోతే అది అలా వదిలేసేయండి. ఉంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నాట్ బీన్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ COVID-19, ఓకే. సో అంటే COVID-19 పేషెంట్తో నేను క్లోజ్గా లేను అని చెప్పేసి అంటారు. ఎస్, నేను లేను, టిక్ మార్క్, ఓకే. అంటే మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎస్ నో ఉన్నాయి, ఇక్కడ అలా లేదు, బాక్సెస్ మాత్రమే ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ అండి, ట్రావెల్ ద ఫాలోయింగ్ సిటీస్ కంట్రీ ఇన్ ద లాస్ట్ 14 days ప్రియర్ టు అరైవింగ్ అట్ ద సెంటర్. అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చే ముందు నేను కంట్రీలో ఈ సిటీస్ని ట్రావెల్ చేశాను, లేదా ఏదైనా పర్సనల్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా ట్రావెల్ చేశాను, ఆ ట్రావెల్ చేసిన సిటీస్ ఇవి కూడా బ్లాంక్గా వదిలేస్తే బెటర్, ఓకేనా, రైట్. So and the health and well-being of our community is the first priority. Therefore the center reverse, okay. ఇవన్నీ కూడా ఎందుకు అంటే అందరు కూడా ఒక అంటే గ్యాదర్ అవుతారు కాబట్టి ఇవి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా. అండ్ రైట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఐ హావ్ రీడ్ ద డీటెయిల్డ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ గివింగ్ పేజ్ 2, 3 అడ్వైజరీ ఫర్ ద క్యాండిడేట్స్. అంటే మేము చదివాము అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఫామ్, ఇదంతా కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, ఓకే. ఇవి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇక్కడ ప్రతి వర్డ్ ప్రతి పాయింట్ కాకుండా అందులో ఉండేటువంటి సమరీ మనం తెలుసుకోవాలి, ఓకేనా, రైట్. నెక్స్ట్ రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి చెప్తాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 1, 2, 3 ఈ థర్డ్ లో 2 parts గా ఉంది. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ గురించి చెప్తాను. క్యాండిడేట్స్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ టు బి పేస్టెడ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వకముందే, అంటే ఒక పని చేయండి, మీరు డౌన్లోడ్ చేయగానే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయగానే ముందు ఏం చేస్తారంటే మీరు ఏదైతే అప్లై చేశారో, ఇది సైనిక్ స్కూల్కి అప్లై చేశారో ఆన్లైన్లో, ఆ ఫోటో ఆ సేమ్ ఫోటో ఉండాలి. ఆ సేమ్ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఒకవేళ సేమ్ ఫోటో లేదు సార్ అని అనుకుంటే ఒక్కసారి వెళ్ళండి, ఇంచుమించుగా దగ్గరగా ఉండే ఫోటోనే పెట్టాలి, వేరే డిఫరెంట్గా ఉండే ఫోటో పెట్టకూడదు, ఓకేనా, రైట్. ఫోటో పేస్ట్ చేసేసారు కదా. నెక్స్ట్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ టు బి పుట్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. ముందుగానే స్టూడెంట్ దండి, ఇక్కడ క్యాండిడేట్ అంటే ఎవరు, స్టూడెంట్ది. స్టూడెంట్ ఎడమ చేతి బొటన వేలు, ఓకే, ఇక్కడ మనం దానిని వేయాల్సి ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది, వేలి ముద్ర, ఓకే, థంబ్ ఇంప్రెషన్. సో స్టూడెంట్ కి సంబంధించినవే ఇవన్నీ కూడా, స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ థంబ్ ఇంప్రెషన్. ఇక్కడ థర్డ్ 2 బాక్సెస్ ఉన్నాయి. ఒకటి పేరెంట్ సిగ్నేచర్. ఈ పేరెంట్ సిగ్నేచర్ కూడా చేసేయండి, ఎవరైతే పేరెంట్ మదర్ ఆర్ ఫాదర్ చేసేయచ్చు. ఇక్కడ ఫైనల్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఏంటి అంటే క్యాండిడేట్ సిగ్నేచర్. క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే స్టూడెంట్ సిగ్నేచర్ ఇప్పుడే చేయవద్దు. ఇది ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ అక్కడ ఉన్న తర్వాత ఇన్విజిలేటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్విజిలేటర్ మనం చేయాల్సి ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే 1, 2 and 3. ఇది ఇప్పుడు కాదు, నాట్ నౌ. ఇన్విజిలేటర్ దగ్గర ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్విజిలేటర్ స్టూడెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సైన్ ని ప్రాక్టీస్ చేయండి, ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అట్లాగే పేరెంట్ సిగ్నేచర్ 1, 2 and 3.
ఈ 3 కూడా మీరు చేయాలి. అంటే నోట్ మీరు ఇంతవరకు చేయకపోతే ఇవి నోట్ చేసుకోండి పాయింట్స్ మీరు ఏం చేయాలి అనేటువంటి. ఇక్కడ మాత్రం ఏమీ చేయొద్దు, ఇక్కడ ఏమీ చేయకూడదు, ఇలా ఖాళీగా ఉంచేసేయాలి ఇట్లా. ఓకేనా? సో ఇవి మాత్రమే మీరు చేయాల్సింది. ఇక్కడ ఏమి 1 2 3 మీరేం రాయకూడదు, నేను చెప్పినవే చేయాలి మీరు. ఓకేనా? ఫోటో, క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, పేరెంట్ సిగ్నేచర్, అండ్ ఇది మీరు అట్లా ఖాళీగా ఉంచేసేయండి. వీడియో అనేటువంటిది చాలా పేషెన్సీగా చూడండి, ఎందుకంటే ఎవ్రీ పాయింట్ అనేది మీరు చదివి అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇట్ విల్ టేక్ టైం. అందువల్ల నేను సో ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్గా ఉండేవి ఏంటి అని చెప్పేసి ఓకే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ద అబౌవ్ అండర్టేకింగ్ హ్యాస్ బీన్ ఫిల్డ్ అప్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్ ఎక్సెప్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ విచ్ హ్యాస్ టు బి డన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. అంటే అదొక్కటే మాత్రం, ఏదొకటి సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్ మాత్రమే మనం వదిలిపెట్టి మిగతావన్నీ చేయాలంటున్నారు. అది నేను ఆల్రెడీ చెప్పేశాను. రైట్, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఇంకా ఉన్నాయి. ఇవి హాల్ టికెట్ సంబంధించి ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎగ్జామ్కి వెళుతున్న వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది. సో దిస్ అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 5 pages. Page 1 contains the center details, self declaration. Okay, self declaration form regarding COVID-19. Page 2, 3 contain important instructions for the candidates, and page 4 contains advisory for the candidates regarding COVID-19. ఓకే, అంటే ఇక్కడ 4 pages లో ఫస్ట్ పేజ్ ఏమో ఏముంది, ఇక్కడ డీటెయిల్స్ ఉంది, సెంటర్ డీటెయిల్స్, అట్లాగే డిక్లరేషన్ ఫామ్ ఫస్ట్ పేజ్ ఉంటుంది. అలాగే ఓకే, అండ్ పేజ్ 2 పేజ్ 3 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ పేజ్ 4 అనేది క్యాండిడేట్స్ అడ్వైజరీ ఫర్ ద COVID-19 గురించి అడ్వైజరీ ఉంటుంది. ఇది ఓకేనా? సో అండ్ ఆల్సో ద క్యాండిడేట్ హ్యాస్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ ద అండర్స్టాండ్ ఆల్ పేజెస్. హవెవర్ మనం అదే చేస్తున్నప్పుడు ప్రతి పేజ్ ని జాగ్రత్తగా చదవని అంటున్నారు. హవెవర్ ఓన్లీ ద టాప్ షీట్, ఇది చూసుకోండి టాప్ షీట్, పేజ్ 1 కంటైనింగ్ ద పర్సనల్ డీటెయిల్స్, personal and test details as well as the self declaration and signature of parent candidate is required to be submitted to the invigilator. అంటే ఇక్కడ 4 pages ఉన్నప్పటికీ కూడా మనము తీసుకువెళ్ళాల్సింది ఓన్లీ పేజ్ 1 మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. పేజ్ 1 మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అది మాత్రమే ఇన్విజిలేటర్కి మనం చూపించాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ డౌన్లోడ్ చేసుకున్నా మీరు జస్ట్ ఒకసారి రీడ్ చేసి అవి క్యారీ చేయనవసరం లేదు. ఓకేనా? అండ్ మళ్ళీ ఆల్రెడీ చెప్తున్నాను, బిఫోర్ కొన్ని వీడియోస్లో నేను చెప్పాను, అడ్మిట్ కార్డ్స్ 2 లేదా 3 ప్రింట్అవుట్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఒకటి పేరెంట్ దగ్గర ఉంచండి, ఒకటి స్టూడెంట్ దగ్గర ఉంచండి, ఇంకొకటి బ్యాగ్లో పెట్టుకోండి. ఏమైనా మిస్ అయితే కనుక ఒకటి కాకపోతే ఇంకొకటి ఉంటుంది అది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, all the candidates are required to download, read carefully the instructions and advisory for COVID-19 given the admit card and strictly adhere to them. అంటే సో COVID-19 కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేర్ఫుల్ గా చూడండి అంటున్నారు. as soon as admit card is downloaded by the candidates they have to check the details carefully and bring dispatch if any of notice of NTA immediately by the సో బై ద వే ఆఫ్ మెయిల్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పాయింట్లో చూడండి, ఏదైనా సరే మీకు ఇక్కడ అడ్మిట్ కార్డులో డౌన్లోడ్ చేసిన తర్వాత మీ నేమ్ కానీ మీ ఫోటో కానీ మీ సిగ్నేచర్ కానీ మీది కాదు అని అంటే కనుక మీరు వెంటనే అప్లికేషన్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ కాంటాక్ట్ చేయొచ్చు 10 నుంచి 5 PM వరకు అని అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే అడ్మిట్ కార్డులో మీ ఫోటో కానీ మీ సిగ్నేచర్ కానీ ఓకే, ఇంకా ఏమైనా సరే మీవి కాదు, బై మిస్టేక్ వేరేది పడింది అనిపిస్తే మీరు మెయిల్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్స్కి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, రైట్, ఈవెన్ ఇఫ్ ఎ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్ మల్టిపుల్ టైమ్స్, ఎస్, ఒక్కొక్కసారి సబ్మిట్ అవ్వలేదు అని చెప్పు, లేదంటే ఇతరితర కారణాలతో మనం మోర్ దెన్ 1 ఒక అప్లికేషన్ కంటే 2 or 3 times మనం అప్లై చేస్తే మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా 3 times వస్తాయి. అలాంటప్పుడు మీరు ఏదో ఒకటి మాత్రమే she is permitted to appear for the 22 exam against 1 admit card as per the personal and exam details given there, and this admit card will be only valid till the time of the admission. Okay, if eligible. ఓకే, ఎలిజిబుల్ అయితే కనుక అన్ని సరిపోతే కనుక ఒకటే అడ్మిట్ కార్డ్ మాత్రమే, ఒక అడ్మిట్ కార్డ్ పైనే మనం ఎగ్జామ్ రాయాలి. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్ల ఒకేసారి ఎగ్జామ్ అవుతున్నప్పుడు ఒకటి కాకుండా ఇంకోటి పెట్టినప్పుడు అవసరం లేదు, అది జస్ట్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తున్నారు.
The admit card is provisional, subject to satisfying the eligible conditions as given in the information bulletin. So admit card is provisional, subject to satisfying the eligibility conditions. అంటే మీ అడ్మిట్ కార్డ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎవ్రీథింగ్ ఎలిజిబుల్ లో ఉండాలి. ఎక్కడైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ అంటే ఏజ్ కానీ ఇవన్నీ కూడా అలా ఉండాలి బులెటిన్ లో ఇచ్చిన విధంగా అంటున్నారు. ద అడ్మిట్ కార్డ్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్ టు ఎనీ అదర్ పర్సన్. ఓకే, ఇంపర్సోనేషన్ ఈజ్ ఎ లీగల్లీ పనిషబుల్ అఫెన్స్. అంటే సో అడ్మిట్ కార్డ్ అనేది ఇప్పుడు ఒక స్టూడెంట్ అడ్మిట్ కార్డుతో ఇంకొకరు వెళ్ళి ఎగ్జామ్ రాయడం ఇలాంటివి చేయకూడదు. ఎవరి అడ్మిట్ కార్డు వాళ్ళదే. ఓకేనా? Request for change of examination center will not be entertained if a candidate appears at an examination center other than one indicated in his admit card. His candidature will be cancelled. అంటే ఇక్కడ ఏంటంటారంటే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడే వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అంతేగాని మీ ఎగ్జామ్ సెంటర్ కాకుండా ఇంకో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి నాకు అది దూరంగా ఉండి అక్కడికి వెళ్ళలేను, ఇక్కడే రాస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సో మీకు ఎక్కడైతే మీ అడ్మిట్ కార్డులో ఏదైతే మెన్షన్ చేయడం జరిగిందో అక్కడికే మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి అంటున్నారు. అది తెలిసింది కదా, మనకి అట్లానే వెళ్తాం. It is suggested that the candidates may verify the location of the examination venue a day in the advance so that the నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, ముందు రోజున మాత్రమే మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి అక్కడ ఉందా లేదా ఆ బ్రాంచ్ ఇంకెక్కడికైనా మార్చారా, ఆ స్కూల్ ఏమైనా మార్చారా, అడ్రస్ కరెక్ట్ గానే ఉందా. మీరు వెళ్ళకపోయినా అక్కడ ఏమైనా నెంబర్స్ ఉంటే తెలుసుకొని ప్రయత్నం చేయండి ముందు రోజే. ఎందుకంటే కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం వల్ల ఆ సెంటర్ని ఇంకొక దగ్గర అంటే అక్కడ ఇచ్చినటువంటి వెన్యూ అడ్రస్ ఏమైనా చేంజ్ అయ్యి ఉంటుందేమో, అంతే. అలా ఉండదు. మోస్ట్లీ మనం తెలుసుకోవడం మన బాధ్యత. As a precaution of COVID-19, the candidates must reach center as indicated against reporting entry time center in the admit card. Okay, so no, ఇక్కడ ఏంటంటే మనకి టైం ఏదైతే ఉందో 1:10కి మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, 1:30కి గేట్ క్లోజ్ చేస్తారు. అదే చెప్తున్నారు. నో క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ద సెంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైం 1:30 PM తర్వాత ఎంటర్ చేయరు అంటున్నారు. So no candidates would be allowed to enter the examination center without admit card. Admit card లేకుండా మనల్ని లోపలికి రానివ్వరు, candidates రానివ్వరు. Only top sheet containing the personal test details as well as the self declaration. టాప్ షీట్ ఒక షీట్ సరిపోతుంది అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో. అండ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, క్యాండిడేట్స్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. నేను ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అవ్వచ్చు, స్కూల్ ఐడి కార్డ్ అవ్వచ్చు. మోస్ట్లీ ఆధార్ కార్డ్ పట్టుకోండి ఐడి ప్రూఫ్ కోసం. Okay, candidates are permitted to carry only the following items into the examination center. So examination center కి వెళ్ళడానికి మీకు కొన్ని ఉన్నాయి, ఆ ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోవాలి అంటున్నారు. బాల్ పాయింట్ పెన్, బ్లూ అయినా అవ్వచ్చు, బ్లాక్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఒక్క సజెషన్ ఏంటంటే అయితే ఒక్క బాల్ పాయింట్ పెన్ కాదు, 2 తీసుకోండి. ఈ 2 కూడా సేమ్ కలర్ అయి ఉండాలి. అయితే 2 బ్లాక్ పెన్స్ తీసుకోండి లేదా 2 బ్లూ పెన్స్ తీసుకోండి, అంతే. ఒక బ్లాక్ ఒక బ్లూ అలా తీసుకోవాలకండి. ఏదైనా 2 స్పేర్గా తీసుకోండి. అలాగే అప్పటికప్పుడు కొత్తగా కొన్నటువంటి పెన్ తీసుకొని ఇలా అక్కడే రాయడానికి ట్రై చేయకండి. ముందు రోజే పెన్స్ తీసుకోండి, దానిపైన ఎంత కొంత కొంచెం ఇంకు అయిపోయేలాగా ఏదో ఒకటి రాసుకోండి, రబ్ చేసుకోండి. అలాంటి పెన్స్ కొత్త పెన్ తీసుకెళ్తే ఒక్కసారి మనకి అంటే తొందరగా రాయడం అనేటువంటి జరగదు, అంటే అక్కడ బబ్లింగ్ చేసడం ఇబ్బంది ఎదురవుతుంది కొత్త పెన్నుతో, అలా న్యూగా కొన్న పెన్నుతో చేస్తే. సో ముందు రోజే కొనేసి దాన్ని కొంచెం వాడండి. అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్. ఓకే, A4 సైజ్ ప్రింట్తో తీసుకెళ్ళాలి. ఇట్లాగే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అంటే దానిపైన పర్సనల్ ట్రాన్స్పరెంట్ ఉండాలి, అంతేకాని దానిపైన ఏమో బొమ్మలు ఉంటూ సో అంటే లోపలే అంటే కొన్ని ఉంటాయి మనకి రెడ్ కలర్లో పింక్ కలర్లో ఉంటే ఏమి కనిపించకుండా ఉండేవి ఉంటాయి, అలా కాదు. వాటర్ బయటకు కనిపించేలాగా, ఇంకా చెప్పాలంటే మనకి బయట షాప్స్లో కొంటాం కదా, బయటకు కనిపిస్తుంది వైట్ కలర్, అంటే లోపల వాటర్ బయటకు కనిపించాలి సింపుల్గా, అంతే. అంతేగాని పింక్ కలర్ లోపల ఏముందో తెలియని విధంగా పెట్టకూడదు. సో పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ చిన్న బాటిల్ ఒకటి తీసుకోండి 50 ml. మాస్క్ అండ్ గ్లోవ్స్ అని కంపల్సరీ. మాస్క్ ఉండాలి, చేతులకి గ్లోవ్స్ అనేవి ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. గ్లోవ్స్ అనేవి మీరు ఎక్కువగా యూజ్ చేయకపోతే ఇప్పుడు తీసుకెళ్ళాలి. గ్లోవ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉండాలి. మాస్క్ అనేది ఎలాగో పెట్టుకుంటారు. సో ఇవి మీరు నోట్ చేసుకోండి. 1 పెన్ తీసుకెళ్ళాలి, అడ్మిట్ కార్డ్ ఉండాలి, అట్లాగే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉండాలి, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ ఉండాలి, మాస్క్ అండ్ గ్లోవ్స్ ఉండాలి. ఇవి నోట్ చేసుకోండి ఇప్పుడే. ఓకే, నెక్స్ట్ అండి ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. నేను చెప్పాను కదా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డు, స్కూల్ ఐడి కార్డు విత్ ఫోటో, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్. ఓకే, ఏదైనా సరే మీరు తీసుకెళ్ళొచ్చు. ఈ ఆధార్
అండ్ చూడండి, ఈ ఆధార్ ఆర్ రేషన్ కార్డ్ ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ ఫోటో, ఆల్ ద ఐడి ప్రూఫ్స్ ఆఫ్ కాపీస్ ఐడి ఈవెన్ అటెస్టెడ్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఐడీస్ ఇన్ మొబైల్ ఫోన్స్ విల్ నాట్ కన్సిడర్. అంటే మొబైల్ ఫోన్ చూపించి ఇదిగోండి మా ఐడి కార్డ్ అండి ఈ మొబైల్ ఫోన్ లో ఉంది చూడండి అంటే వాళ్ళు ఎలా చేయరు. మీరు ఒక కాపీ చూపించాలి, వాళ్ళకి హార్డ్ కాపీ అనేటువంటిది ఉండాలి. ఓకేనా? వీలైతే ఐడి కార్డు ఒక జిరాక్స్ కూడా తీసుకోండి, ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఐడి కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ అంటే జిరాక్స్ కంటే ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఎందుకైనా అవసరం అవుతే వాళ్ళు అడుగుతారేమోనని జిరాక్స్ ఒకటి తీసుకోండి ఐడి కార్డు. ఓకేనా? కానీ ఒరిజినల్ మాత్రమే వాళ్ళకి చూపించాలి. Before reaching the center, the candidates must enter required details in the self-declaration. Yes, self details in the self-declaration. Okay, and handwriting. Okay, affix the photograph, affix left thumb impression. ఇవన్నీ కూడా అయిపోయింది. Candidates parents signature. ఓకే, ఎక్కడెక్కడైతే క్యాండిడేట్ సిగ్నేచర్ ఎక్కడ చేయకూడదు, పేరెంట్స్ సిగ్నేచర్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇవి పేరెంట్స్ సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ ఉండాలి. దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇస్ క్లియర్, నాట్ స్మడ్జ్డ్. అంటే ఈ థంబ్ ఇంప్రెషన్ వేసినప్పుడు ఎలా పడితే అలా కాకుండా క్లియర్ గా చేయండి, జాగ్రత్తగా చేయండి అంటున్నారు. ద క్యాండిడేట్స్ హ్యాస్ టు అఫిక్స్ ద హిస్ ఆర్ సిగ్నేచర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఆల్రెడీ చెప్పిన పాయింట్ ఇది. ఓకే, నెక్స్ట్ అంటే అది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు మీకు. Candidates are not allowed to carry any personal belongings to the examination center as there will be no safekeeping arrangements at the center and examination of officials will not responsible for the safekeeping of the personal belongings. అంటే కొంచెం విలువైన వస్తువులు అలాంటివి పిల్లల దగ్గర ఉండకుండా చూసుకోండి అని అంటున్నారు. అవి వాటికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదంట. The following items are prohibited at the examination center. Yes, మరి ఏమేమి తెచ్చుకోవాలో చెప్పారు, ఏమేమి తెచ్చుకోకూడదో కూడా చెప్పాలి కదా. మొబైల్ ఫోన్స్ అనేవి మనకి చాలా అలవాటు అయిపోయాయి కాబట్టి అవి పొరపాటున జేబులో పెట్టేసుకుని ఉన్నారేమో, పిల్లలు ఏమైనా గేమ్స్ ఆడుతూ జేబులో పెట్టుకున్నారేమో చెక్ చేయండి. మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ అదర్ కమ్యూనికేషన్స్ డివైజెస్ ఇంక్లూడింగ్ బ్లూటూత్ లాంటివి కానీ, టెక్స్చువల్ ఆర్ స్టేషనరీ మెటీరియల్స్ సచ్ యాజ్ బుక్, పేపర్, ఫార్ములా ఇలాంటివి, లాగ్ టేబుల్స్, వైట్నర్స్ కూడా ఉండకూడదు, స్లైడ్ రూల్స్ ఇలాంటివి అసలు మనం ఏమి తీసుకెళ్ళకూడదు. అడ్మిట్ కార్డు, వాటర్ బాటిల్ ఇలాంటివి అయితే చెప్పారు అది. సో వాచ్ అనేది తీసుకు వెళ్ళండి. సో అలాగే నేను చెప్పాను, ఆ వాచ్ అనేది రకరకాలుగా ఉంటూ కాదు, ఓన్లీ టైంని మెన్షన్ చేసేదే. దాన్ని అయితే వాళ్ళు అబ్జెక్షన్ చేయరు, చేస్తే పక్కన పెట్టేస్తాం అంతే, ఇంకా అంతకంటే ఏం చేసేదేం లేదు. బట్ వాచ్ అనేది పట్టుకెళ్ళండి, టైం మనం చూసుకోవాలి కదా. Personal items such as a wallet, purse, cap, goggles, jacket, food, drinks, pointed instruments, etc. ఇవేవి కూడా క్యాప్స్ కానీ ఇలాంటివి అలో చేయరు అనమాట. గోగల్స్ కానీ, గోగల్స్ అంటే మన రెగ్యులర్ స్పెట్స్ కాకుండా నార్మల్ గా ఉంటాయి, అలాంటివి కూడా అలో చేయరు. ఓకేనా? సో ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది, ఏమి పట్టుకెళ్ళకూడదు కూడా ఇంపార్టెంట్. Candidates must check to ensure that they do not have any other bad prohibited items. If they realize that they are carrying in such items, it must be hand over to the invigilator. ఒకవేళ మరిచిపోయి లోపలికి వెళ్ళిపోయాం, అప్పుడు ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తే ఆ ఇన్విజిలేటర్ అనేటువంటి వాళ్ళు పక్కన ఎక్కడో పెట్టడం జరుగుతుంది. If any other candidates is using unfair means, please object and report immediately to the invigilator అంటున్నారు. ఓకే, candidates will be required to occupy only the seat allotted to them. అంటే వాళ్ళ సీట్ ఎక్కడైతే చూపించారో ఇన్విజిలేటర్ చూపిస్తారు, మీరు కూడా అక్కడ ఉంటాయి నెంబర్స్ వేసి, సో అక్కడ మాత్రమే కూర్చోవాలి, వేరే దగ్గర కూర్చోకూడదు. క్యాండిడేట్స్ చేంజ్ చేసుకోకూడదు సీట్స్ ని. ఓకే, మనం క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టుగా నేను అక్కడ కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటా, మన ఇద్దరం ప్లేసెస్ మార్చుకుందాం, ఇలాంటివి అక్కడ చేయకూడదు. Candidates are advised to listen the instructions of the invigilator at the examination center before the commencement of the test. అంటే మనం వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ మనకి గైడ్ చేస్తారు. దయచేసి మీకు అన్నీ తెలిసినప్పటికి కూడా ఒకసారి ఇన్విజిలేటర్ చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా వినాలి, ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్స్కి చెప్తున్నాను, మై డే స్టూడెంట్స్, ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ వాళ్ళు చెప్పినటువంటిది జాగ్రత్తగా మీరు వినాలి. నెక్స్ట్ చూడండి, the question booklet will be supplied, okay, 10 minutes before the commencement of the examination. అంటే 2 o'clock ఎగ్జామ్ అంటే 1:50 కి మీకు ఎగ్జామ్ క్వశ్చన్ బుక్లెట్ అనేది ఇస్తారు. ఓకేనా? while the opening the transparent cover of the sealed text booklet, OMR sheet, answer sheet, candidates are required to exercise cautions not damage the కంటెంట్స్. అవి ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. మోస్ట్లీ మీకు ఇన్విజిలేటర్ చెప్పడం జరుగుతుంది. There will be 4 sets of question booklets. అంటే మనకి అక్కడ DEFG, ఓకే, ఇలా ఉంటాయంట బుక్లెట్, క్వశ్చన్ బుక్లెట్ నేమ్స్. ఓకే, సో candidates are required to check carefully the question booklet number is printed on the cover page
and the question booklet contains the same number of the pages mentioned on the cover page. కవర్ పేజ్ మీద మెన్షన్ చేసినట్టు పేపర్సే ఉంటాయి. బుక్లెట్ కోడ్స్ కూడా ఇలా ఉంటాయి, ఏదో ఒక బుక్లెట్ మీకు వస్తుంది, అన్ని రావు. ఓకే, సెక్షన్ ఏ ఆఫ్ ద పేపర్ ఇస్ యూనిక్ టు ఈచ్ లాంగ్వేజ్ and is not translated of the English version. It has to be answered by the candidates in the language opted by them in their application form and candidate on the admit card. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏ అనేటువంటిది యూనిక్ టు ఈచ్ లాంగ్వేజ్ అంటే మీరు ఏ లాంగ్వేజ్ అయితే అక్కడ చేయడం జరిగిందో, అంటే లోపల ఓపెన్ చేసిన తర్వాత చెప్తున్నారు ఆ లాంగ్వేజ్ లో ఉంటుంది. మోస్ట్లీ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఇంగ్లీష్లోనే, లోకల్ లాంగ్వేజ్ కాకుండా ఇంగ్లీష్లోనే మీరు అందరూ ఎక్కువ రాసిన కాబట్టి ఇంగ్లీష్లోనే ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అన్నారు, నో ప్రాబ్లం. Hence, candidates are required to ensure that the question paper received by them is in the language opted by their application form indicated on their admit card. అంటే ఇక్కడ మనము ఏ లాంగ్వేజ్ లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో అదే లాంగ్వేజ్ లో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే మీరు చిన్నపిల్లలు కదా, ఇలాగే ఉంటుందేమో అనుకోవద్దు. మీరు ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఒకవేళ ఆ మీడియం కాకుండా వేరే మీడియంలో మీకు క్వశ్చన్ పేపర్ వస్తే మీరు ఇమీడియట్గా వాళ్ళకి చెప్పండి. లాస్ట్ టైం ఒకసారి ఇలానే జరిగింది కూడా, అందువల్లనే మీకు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అంటే మీరు ఏ మీడియంలో పెడితే ఆ మీడియం, మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం పెడతారు కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియంలో వచ్చిందా లేదా అని అంటున్నాను. లేకపోతే ఇన్విజిలేటర్ చెప్పండి, నాకు ఇంగ్లీష్ మీడియం రాలేదు, నేను ఇది ఆప్ట్ చేసుకున్నాను కానీ ఇది రాలేదు అని చెప్పి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ discrepancy in the question booklet, candidates should report the matter invigilator. అంటే ఏదైనా సరే మీకు తప్పుగా పడడం కానీ, ప్రింట్అవుట్ సరిగా అవ్వకపోవడం కానీ, ఖాళీ పేజెస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నా కానీ మీరు ఒకసారి ఇన్విజిలేటర్కి చెప్పండి. Candidates are required to mark their answers on the OMR answer sheet contained within the question booklet. They are not allowed to open the seal of the question booklet until they are advised to do so by the invigilator. Invigilator చెప్పే వరకు మీరు ఏది కూడా స్టార్ట్ చేయకూడదు. The OMR answer sheet is to be handled carefully without folding, disfiguring it. Only the relevant fields and circles are to be filled in the OMR answer sheet, and no other scribblings and or rough work should be carried out on the front or reverse of the OMR sheet. Candidates may use the question booklet to do the rough work. ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే ఓఎంఆర్ షీట్ ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, ఎందుకంటే అదే మీకు ర్యాంక్నిచ్చేది. ఓఎంఆర్ షీట్లో గీతలు పెట్టడం కానీ, రఫ్ వర్క్ చేయడం కానీ ఏ వర్క్ చేయకూడదు. అక్కడ ఏమైతే ఫిల్ చేయమన్నారో ఇన్విజిలేటర్ చెప్తారు అవే చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నారు, క్వశ్చన్ బుక్లెట్ ని రఫ్ గా వాడుకోవచ్చు అంటున్నారు. క్వశ్చన్ బుక్లెట్ లో మీరు రఫ్ గా వాడుకోవచ్చు అని అంటున్నారు. ఇది ఒక మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, candidates are required to fill up their particulars on the OMR answer sheet. They should note that any omissions, mistakes, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక డీటెయిల్స్ ఆన్ ద OMR sheet, especially with regard roll number, question booklet, OMR response, etc., will render the answer sheet liable for rejection. Hence, candidates should not rush to fill the details to do it carefully, and in case the candidates commits an error while filling the OMR answer sheet, the sheet will not be replaced. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు ఇన్విజిలేటర్ హెల్ప్ తీసుకోండి అంటున్నారు. ఇన్విజిలేటర్ హెల్ప్ తీసుకోండి. మీరు ఓఎంఆర్ షీట్లో మీ రోల్ నెంబర్ ఫిల్ చేసినప్పుడు రాంగ్గా చేస్తే వేరే ఓఎంఆర్ షీట్ ఇవ్వరు. మై డియర్ స్టూడెంట్స్, చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్స్కి అయితే పంపించాను, ఓఎంఆర్ షీట్స్ అనే పంపించాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒరిజినల్ హాల్ టికెట్ నెంబర్ వచ్చింది కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఒరిజినల్ హాల్ టికెట్ నెంబర్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు అక్కడ మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే ఇంత మనం చేసుకొని హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ చేసిన, నేమ్ రాయడం మిస్టేక్ చేసిన, మెయిన్గా ఓఎంఆర్ షీట్లో మిస్టేక్ చేస్తే మీకు ఆ ఓఎంఆర్ షీట్ అనేది వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఓఎంఆర్ షీట్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. క్యాండిడేట్ షుడ్ డార్క్ అండ్ బబుల్ షేడ్ సర్కిల్ విత్ రిప్రజెంట్ ఆప్షన్. అంటే ఇక్కడ నేను ఇవంతా కూడా చాలా ఉన్నప్పుడు కూడా నేను చెప్పేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది మనం ఒక వీడియో కూడా చేసాం, బబ్లింగ్ ఎలా చేయాలని. సో బబ్లింగ్ అనేది కేర్ఫుల్గా చేయండి అంటున్నారు. సో ఇలా చేయడం కరెక్ట్. ఒకటే సర్కిల్ చేయాలి, ఏదైనా ఒకటే ఆన్సర్. 2 సర్కిల్స్ చేయకూడదు, ఇది రాంగ్, ఇన్కరెక్ట్. అట్లాగే ఇలా టిక్ చేయడము అలాంటివి చేయకూడదు.
అట్లాగే ఒక దగ్గర టిక్ పెట్టి ఇలా రైట్ మార్క్ చేయకూడదు. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు కొంచెం మాత్రం ఇలా చేసి వదిలేస్తారు, అలా కూడా చేయకూడదు, ఫుల్ గా బబుల్ చేయాలి. ఇది మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటిది ఓఎంఆర్ షీట్ బబ్లింగ్. అది దేర్ వుడ్ బి నో నెగిటివ్ మార్క్స్ ఫర్ ద రాంగ్ రెస్పాన్స్. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ పెడితే దానికి నెగిటివ్ మార్క్స్ ఉండవు, ఆ మార్క్ మాత్రమే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 10th క్వశ్చన్ కి మీరు రాంగ్ పెట్టారనుకోండి, ఆ మార్క్స్ మొత్తం పోతాయి, కానీ నెగిటివ్ గా మార్క్స్ ఏమి తీసేయరు. ఓకేనా? క్యాండిడేట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఈస్ ప్రొవిజనల్, ఫైనల్ సెలెక్షన్ విల్ బి సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్, qualification, medical examination and verification of original certificate such as a proof of date of birth, domicile, category. ఓకే, ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఏదైనా సరే అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఎగ్జామినేషన్లో వచ్చే మార్క్స్ మీరు మెడికల్ టెస్ట్లో ఫిట్గా ఉన్నారు అనేటువంటి తెలిసింది, దాని తర్వాత తెలిసిన తర్వాత దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని తెలిసిన తర్వాత అప్పుడు మాత్రమే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇందులో ఏవి తప్పుగా ఉన్నప్పటికీ కూడా మీకు సీట్ ఇవ్వడం జరగదంట. నో క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ రూమ్ హాల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అంటే 2.5 hours లేదా 3 hours, 9th క్లాస్ వాళ్ళకి 3 hours, 6th క్లాస్ వాళ్ళకి 2.5 hours. ఆ టైం అవ్వకుండా ముందుగా నేను ఎగ్జామ్ అయిపోయింది వెళ్ళిపోతానంటే అట్లా పంపించరు. Okay, next one, on completion of the examination, candidates are required to wait for the instructions from the invigilator or advisor not to get up from their respective seat until the advisor. The candidates will be permitted to move out once at a time only. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్ కి మనం ఇచ్చేస్తాం మన ఆన్సర్ ఓఎంఆర్ షీట్ ఇచ్చేసిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళకూడదు, కూర్చోవాలి సీట్లో వెళ్ళి. ఇన్విజిలేటర్ వచ్చి తీసుకుంటారు, మీరు వెళ్ళి ఇవ్వనవసరం లేదు. అందరివి కలెక్ట్ చేసిన తర్వాత ఇన్విజిలేటర్ ఒకసారి చెక్ చేసుకుంటారు అందరూ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చారా లేదా అని చెప్పేసి. చెక్ చేసుకున్న తర్వాత ఓకే యూ మే గో అన్న తర్వాత మీరు వెళ్ళాలి. ఓకేనా? అందరూ ఒకేసారి వెళ్తారు. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద టెస్ట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యాండ్ ఓవర్ ద ఓఎంఆర్. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓఎంఆర్ షీట్ ని ఇచ్చేసేయాలి. ఓఎంఆర్ షీట్ ఇవ్వకుండా మనతో పాటు తెచ్చుకోకూడదు. ఓకేనా? ఓఎంఆర్ షీట్ ఇచ్చేసేయాలి. అండ్ అడ్మిట్ కార్డ్, ఓకే, అడ్మిట్ కార్డ్ కూడా వాళ్ళకి ఇచ్చేయాలంట. అంటే అడ్మిట్ కార్డ్ ఇంకోటి మీ దగ్గర పెట్టుకోవాలి. టెస్ట్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ద సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇచ్చేయాలి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ టు ద ఇన్విజిలేటర్ అండ్ టేక్ అవే ఓన్లీ ద టెక్స్ట్ బుక్లెట్. అంటే మీరు తీసుకెళ్లాల్సిన క్వశ్చన్ పేపర్ మాత్రమే, టెక్స్ట్ బుక్లెట్ మాత్రమే మీకు ఇస్తారు. సో విల్ ద ట్రీటెడ్ యాజ్ ఎ అడాప్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అండ్ ఓకే, అంటే మీరు ఓఎంఆర్ షీట్ అట్లాగే మీ అడ్మిట్ కార్డు వాళ్ళకి ఇచ్చేసేయాలి. మన దగ్గర ఇంకో అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు. టెక్స్ట్ బుక్లెట్ అంటే క్వశ్చన్ పేపర్ మాత్రం మనతో తెచ్చుకోవచ్చు. No candidate should adopt any unfair means, okay, influence and in any unfair examination practice. అంటే ఏవి అంటే ఎనీ అన్ఫెయిర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీసెస్ అంటే కాపీ చేయడం కానీ, చిట్టీస్ పెట్టడం కానీ, లేదంటే గొడవలు ఇట్లాంటివి ఉండకూడదు అని చెప్తున్నారు. సో మోస్ట్లీ అవి చేయకూడదు. మీరందరూ మంచి స్టూడెంట్సే కదా. Candidates are advised to check the updates NTA website. So regularly they should also check their mailbox at the registered email address and SMS in their registered mobile number. ఓకే, అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎప్పటికప్పుడు మీ మెయిల్ చెక్ చేసుకోండి, మీ మొబైల్లో మెసేజ్ వచ్చాయేమో చూసుకోండి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఏదైనా కొత్త అప్డేట్స్ ఉంటే చెప్తారంట. Candidates may write NTA at may write to NTA, మెయిల్ పే చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో ఎనీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఇవన్నీ కూడా అడ్వైజరీ ఫర్ ద క్యాండిడేట్స్ రిగార్డింగ్ ద COVID-19 అంటున్నాడు. NTA will implement the social distance measure as per the government India guidelines in current situation and should health safety ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో అన్ని అంటే వీళ్ళన్నీ కూడా అవి పాటిస్తున్నాము, గైడ్ లైన్స్ అన్ని కూడా సేఫ్టీగా అన్ని చూసుకుంటాము అని చెప్తున్నారు వీళ్ళు గైడ్ లైన్స్ అంతే ఇవన్నీ కూడా. ఓకే, ప్రిపరేషన్ ఎట్ ద సెంటర్. ఓకే, స్టాండర్డ్ operating procedures for the implementing safety, okay, precautions and for maintaining for the required stand of hygiene are getting implemented. Seating area will be thoroughly sanitized, అన్ని శానిటైజ్ చేస్తాము. ఆల్ డోర్స్ హ్యాండిల్డ్ అంటే అన్ని కూడా బాగా ఉంచుతున్నామని చెప్తున్నారు. గ్యాప్ బిట్వీన్ 2 seats will be maintained as per the, ఇవి వాళ్ళు చేసినవి మనకు చెప్తున్నారు. సో శానిటైజర్స్ కూడా అక్కడ కూడా అవైలబుల్ అవుతాయి, మనం తీసుకెళ్ళాలి. ఇవి వాళ్ళు చెప్తున్నటువంటివి ఇవన్నీ కూడా. సో మనం చేయాల్సింది చెప్పేశారు. ఇక్కడ ఏమేమి చేస్తున్నామో చెప్తున్నారు. థెర్మోగన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద రిజిస్ట్రేషన్ రూమ్, చెక్ బాడీ అంటే ఈ మధ్య బాడీ టెంపరేచర్ అవన్నీ చెక్ చేస్తున్నారు కదా అవి. క్యాండిడేట్స్ ద రూమ్ హాల్ టికెట్ వేర్ దే విల్ బి రైటింగ్ ద ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ ఇన్సైడ్ ద రిజిస్ట్రేషన్. ఇట్ ఈస్ ఎన్ష్యూర్డ్ దట్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్
టచ్ ఫ్రీ, ఎన్ష్యూర్ సోషల్ డిస్టెన్స్ నార్మ్స్, ఇవి కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారంట. ప్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అంట. క్యాండిడేట్స్ షుడ్ చెక్ రిపోర్టింగ్ ఎంట్రీ టైమ్ అట్ ద సెంటర్ గివెన్ ద అడ్మిట్ కార్డ్, రీచ్ సెంటర్ యాజ్ పర్ ద రిపోర్టింగ్ టైమ్ ఓన్లీ, టు అవాయిడ్ ఎనీ క్రౌడింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ, టు మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్. అంటే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రావాలి అని అంటున్నారు. క్యాండిడేట్స్ should fill admit card and undertaking completely and properly as per the instructions. Admit card ని జాగ్రత్తగా ఫిల్ చేయండి, ఏమేమి ఉండాలో అవన్నీ అంటున్నారు. At the time of entry ఏం చేయాలి? Candidates need to maintain a space at least 6 feet from each other all times. Floor marks will be arranged outside of the center. Follow the instruction provided by the center staff. అంటే జాగ్రత్తగా డిస్టెన్స్ అనేది పాటించండి అని చెప్తున్నారు. రూమ్ హాల్ నెంబర్స్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ of the center to avoid any crowding at the place of any situation. రూమ్ హాల్ టికెట్ నెంబర్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెంటర్ అంటున్నారు. ఎందుకంటే అందరం వెళ్ళి గుమ్ము కూడా అక్కడ చూస్తాం కదా, అలాంటివి ఏవి ప్రొవైడ్ చేయట్లేదంట. క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు శానిటైజ్ హ్యాండ్స్ బై వాషింగ్ విత్ సోప్ with hand sanitizer before entry in the center. Hand sanitizer will be available various locations in the center ఉంటాయి అని అంటున్నారు. Candidates should bring duly filled admit card. ఇది మళ్ళీ ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. Candidates would be displayed documents for the verification for the safe distance. Do not bring prohibited items exam center. Please refer point 12 అని చెప్తున్నారు. ఓకే, ఇవి ఇలా ప్రొహిబిటెడ్ వేవి కూడా మనం తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్, at the time of entry to fill undertaking admit card, body temperature will be checked at the center staff. అంటే మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ అడ్మిట్ కార్డ్ అన్ని చెక్ చేస్తారు, వాళ్ళని కోఆపరేట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. గైడ్ టు రెస్పెక్టివ్ రూమ్ హాల్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని చెప్తారంట. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి, స్టాఫ్ చేయాలని చెప్తున్నారు. ఇఫ్ బాడీ టెంపరేచర్ ఇస్ హైయర్ దన్ COVID-19 నార్మ్స్, క్యాండిడేట్స్ వుడ్ బి టేకింగ్ ఎగ్జామ్ ఇన్ సపరేట్ రూమ్, ఐసోలేషన్ రూమ్. ఇందాక చెప్పారు కదా, ఏదైనా ఫీవర్ తో కానీ అక్కడ టిక్ చేయమని చెప్పారు కదా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఎగ్జామ్ కి పంపించకపోవడం అనేది ఉండదు. మీకు సపరేట్ గా ఒక రూమ్ కేటాయిస్తారు. అంటే మీకు ఫీవర్ ఉన్నా ఏమున్నా కానీ మీరు ఎగ్జామ్ రాయొచ్చు, మీకు సపరేట్ రూమ్ అనేది చేస్తారు. ప్లీజ్ అబ్జర్వ్ దట్ నో వన్ విల్ బి డినైడ్ పర్మిషన్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అన్లెస్ she violates the COVID-19 directives advisories of the government, okay, applicable on the day of the examination instructions, okay, mentioned in the admit card. Okay, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఫాలో అవ్వాలని చెప్తున్నారు ఫైనల్ గా, అంతే. ఓకే, during the examination candidates can sanitize their hands with the sanitizer available in the examination room. మీ దగ్గర శానిటైజర్ తీసుకెళ్తారు కాబట్టి నో ఇష్యూ. Candidates are required to sign on the attendance sheet admit card after sanitizing hands with the sanitizer. Sanitize చేసుకున్న తర్వాత సైన్ చేయాలి అంటున్నారు. And in order to stop chances if any unfair means being used in the examination, the candidates is expected to wear the freshly provided mask at the center in the examination room. The candidates may keep the mask home by him or outside the examination hall. Other possessions and used mask or gloves should be disposed only after reaching the home. Do not throw anywhere. అంటే ఏం లేదు, మన దగ్గర ఉండే మాస్క్లు కానీ గ్లోవ్స్ కానీ ఎగ్జామ్ సెంటర్ బయట పడేయద్దు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ పడేసేయండి అంటున్నారు. ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి అవన్నీ పడేస్తారు అక్కడే అని చెప్పేసి. After the examination, on completion of the examination, candidates will be permitted to move out in orderly manner, one candidate at a time. One candidates are required to wait instructions from the invigilator. They should not get up from their respective seats until advised. అంటే ఇన్విజిలేటర్ చెప్పే వరకు మనము మన సీట్ నుంచి లేవకూడదు. Duly filled admit card, only top sheet containing the personal details, ఓకే, డిక్లరేషన్, సిగ్నేచర్, సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి అంటున్నారు. అలాగే హ్యాండ్ ఓవర్ ద ఇన్విజిలేటర్ టు ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఫెయిల్యూర్ టు డూ సో మెనీ రిజల్ట్స్ నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద OMR షీట్స్. If successful, if the examination candidates are later carry another copy of admit card and the same passport size color photograph with other documents for verification during the medical examination and on the day of admission. అంటే ఏమంటున్నారంటే అడ్మిషన్ అండ్ మెడికల్ టెస్ట్ జరిగినప్పుడు సో మళ్ళీ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మీ దగ్గర ఉంచుకోవాలి, సో తర్వాత అవసరం అవుతాయి అని అంటున్నారు. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, వీడియో లెంతీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పాయింట్ కూడా మనకు అవసరమే. అందువల్లే వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూడమని చెప్పాను. సో ఇక్కడ మెయిన్లీ మనము మర్చిపోకుండా తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే అడ్మిట్ కార్డు, పెన్స్,
ఓకే, ప్లాంక్ తీసుకెళ్ళండి, ఇందులో ఇవ్వలేదు, ప్లాంక్ పట్టుకెళ్ళండి, అక్కడ ఎలా చేయకపోతే బయట పెట్టేస్తాం, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, ఓకేనా. సో అక్కడ ఏవైతే టిక్స్ చేయాల్సినో అవన్నీ చేయండి. సో సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ చేసేసేయండి, స్టూడెంట్ థంబ్ ఇంప్రెషన్ వేసేసేయండి, స్టూడెంట్ సిగ్నేచర్ మాత్రం చేయొద్దు దయచేసి, ఓకేనా. అట్లాగే స్టూడెంట్ అనేటువంటి ఫోటోని పేస్ట్ చేసేస్తారు, పేరెంట్ సిగ్నేచర్ కూడా చేసేసేయండి ముందుగానే. ఇవి ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్లో ఏం చేయాలి ఏం చేయకూడదని కొన్ని పాయింట్స్ అయితే తెలిసాయి అనుకుంటున్నాను. సో టైం అయితే లేదు, మీరు ఇప్పటికీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. పేజ్ 1 మాత్రమే చాలు, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అవసరం లేదు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా మీ ఇష్టం, ప్రాబ్లం లేదు చదవడానికి, ఓకేనా. మరి అందరు స్టూడెంట్స్ బాగా రాయాలని మీ పేరెంట్స్ అనుకున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి మిమ్మల్ని సైన్స్ స్కూల్లో పంపించాల్సినటువంటి దానికి రాయాల్సినటువంటి ఎగ్జామ్ని మీరు ఇప్పుడు రాయబోతున్నారు. మరి చాలా కేర్ఫుల్గా ఉండండి, టెన్షన్ ఏమీ పడొద్దు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, సో చాలా ఎగ్జామ్స్ రాశారు. సో ఇదేమి కొత్త కాదు ఎగ్జామ్, కాకపోతే వేరే దగ్గర వెళ్ళి రాస్తున్నారు అంతే, ఓకేనా. అందరూ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బాయ్.